గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అమ్మ. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు వైజాగ్ ఎంవీపీ కాలనీలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం అనేది జరుగుతుందండి. అంటే ఒక్కసారి నాకు తెలిసి కంట్రీలో ఎవరు మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు మా గైడెన్స్ అనేది సపోర్ట్ అనేది క్లాసులు అనేది చెప్తారు. బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ అయితే మీరు ఆఫ్లైన్లో కూడా చక్కగా ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి రావచ్చు, కూర్చోవచ్చు, క్లాసులు వినొచ్చు. సో మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్ జాయిన్ అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీరు ఒకవేళ ఏ రోజైనా ఆఫ్లైన్ క్లాస్ మిస్ అయ్యారనుకోండి, సో ఆ క్లాస్ని మీరు చక్కగా ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. లైవ్ క్లాస్ అయినా చూసుకోవచ్చు, రికార్డెడ్ క్లాస్ అయినా చూసుకోవచ్చు. సో సురేష్ సార్ పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఉంటుంది. అండ్ నేను కూడా అక్కడే అందుబాటులో ఉంటాను, ప్రతి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము దగ్గరుండి మెంటర్ చేయడం అనేది జరుగుతుంది, గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచో ఫ్యాకల్టీ వచ్చి వారం రోజుల్లో 10 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉండవండి. వీఆర్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు గైడ్ చేస్తూనే ఉంటాం, మీ పక్కనే ఉండడం అనేది మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆలోచించండి. సో ఫస్ట్ బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, న్యూ బ్యాచ్. సో న్యూ బ్యాచ్ నుంచి స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీతో చేయించడం అనేది జరుగుతుంది ఎవ్రీడే. సో ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందే మీకు అసలు యూపీఎస్సీ గురించి ఏమీ తెలియదు అని మేము భావిస్తామండి. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకొని మీకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ చదవాలా లేకపోతే వేరే బుక్స్ చదవాలా అనేటటువంటి ఇది మీకు అపోహలు కానీ ఏమీ మీకు అక్కర్లేదు. అర్థమైందా? ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. లైవ్ ఇంటరాక్షన్ కూడా మనకు ఉంటుంది. అర్థమైందా? సో మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో మీకు అర్థమయ్యేటట్టు మీకు పక్కింటి అబ్బాయినో సీనియర్ ఎవరో చెప్పినట్టు చెప్తారు. అర్థమైందా? అలా ఉంటుంది చక్కగా ఒక ఇంటరాక్షన్తో. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్? అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సేమ్ యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ అయితే ఆఫ్లైన్ క్లాసెస్ ఫీజు ఎంతండి అంటే కేవలం 60,000 రూపాయలే ఫీజు. ఈ 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున 12 నెలల్లో కట్టుకోవచ్చు చక్కగా. సో 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోతుంది. అర్థమైందా? సో మీకు ఆప్షనల్ కావాలి అంటే మన ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆంథ్రపాలజీ ఆప్షనల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి క్లాసెస్. సో ఈ రెండింటికి ఎంతండి ఫీ? ఈ రెండింటికి అంటే ఈచ్ వన్కి 25,000 ఫీజు. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా 25,000. సో 25,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? ఆ ఆప్షన్ కూడా మేము కల్పిస్తున్నాం. అయితే ఆన్లైన్ ఫీజు ఎంత సార్ అంటే ఓన్లీ ఆన్లైన్ 50,000 రూపీస్ ఫీజు అండి. 50,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు వైజాగ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అమ్మ, చక్కగా వైజాగ్ సెటిల్ అవ్వడానికి కానీ ప్రిపేర్ అవ్వడానికి మంచి వాతావరణం చాలా బాగుంటుంది. లేకపోతే మేము ఆన్లైన్లోనే చూసుకుంటాం సార్, మాకు ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ హోమ్ వి ప్రిపేర్ అని చెప్పి మీరు అనుకుంటే 50,000 అండి ఫీజు. 50,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున 10 నెలల్లో హ్యాపీగా మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. అన్లిమిటెడ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. చక్కగా ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నామో అంతే డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. రైట్? సో ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు సీక్స్ స్టేట్స్ వ్యూస్ ఆన్ 50% క్యాప్ ఆన్ కోటా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది, ఢిల్లీ ఎడిషన్ అమ్మ. ఓకేనా? సో చూడండి, ఎప్పుడైనా మీకు కోటా అనేటటువంటి పదం కనిపించింది అనుకోండి, వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? రిజర్వేషన్ అనేటటువంటి పదం గుర్తుకు రావాలి. రిజర్వేషన్కి ఇంకొక పేరేంటి? ఎఫర్మేటివ్ యాక్షన్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. రైట్? అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను, దాని బ్యాక్గ్రౌండ్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చూడండి, సుప్రీంకోర్టు ఒక కేసు వాదిస్తూ, ఆ కేసు ఏంటో కూడా చెప్తాను, ఒక కేసు వాదిస్తూ ఏమంది అంటే 30 ఏళ్ల క్రితం ఇందిరాసాని వెడ్డిక్ట్ ఏదైతే ఉంటుందో 1992లో ఇచ్చినటువంటి ఇందిరాసాని వెడ్డిక్ట్లో సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ మీద 50% కోట క్యాప్ ఏదైతే ఉంటుందో, దేశంలో రిజర్వేషన్స్ ఏ రాష్ట్రంలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ 50% పెరగకూడదు అనేటటువంటి క్యాప్ విధించిందండి.
సో ఈ క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని రివ్యూ చేయడానికి స్టేట్స్ యొక్క వ్యూస్, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి, రికమెండేషన్స్ అనేవి తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. మరి ఏ కేసు వాదిస్తూ ఈ నిర్ణయం అనేది తీసుకుంటుంది సార్ అంటే మరాఠా రిజర్వేషన్ కేసు ఏదైతే ఉంటుందో ఈ మరాఠా రిజర్వేషన్ కేసు అండి. ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, సింపుల్గా చెప్తాను చూడండి అమ్మ. 2019లో మనకి ఏం జరిగింది అంటే మరాఠా రిజర్వేషన్ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది ఒక బిల్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగింది. చెప్తాను చూడండి. 30th November 2019లో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ క్లియర్డ్ ఎ బిల్, ఒక బిల్ అనేది యునానిమస్గా క్లియర్ చేయడం అనేది జరిగింది. ఈ బిల్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే మొత్తం 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో 16% రిజర్వేషన్ మరాఠాస్ కల్పించాలని. మరాఠాస్ అంటే ఒక వారియర్ కమ్యూనిటీ అండి, వాళ్ళకి రిజర్వేషన్స్ నిజంగా ల్యాండ్ లార్డ్స్, మహారాష్ట్రలో ఉండేటువంటి జమీందార్స్ వీళ్ళందరూ మరాఠాస్ ఉంటారు. సో వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు, బట్ సమ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ఎగనెస్ట్గా చాలా పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో బాంబే హైకోర్టులో ఈ పిటిషన్స్ అన్ని పెట్టడం అనేది జరిగింది. ఈ బాంబే హైకోర్టు తన తాలూకా తీర్పునిస్తూ ఏం చెప్పింది, ఎందుకు పిటిషన్స్ పెట్టారు అంటే స్టేట్లో ఈ 16% రిజర్వేషన్స్తో కలిపి స్టేట్లో 68% రిజర్వేషన్స్ అయిపోతున్నాయి. సో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మాత్రమే ఉంచమని చెప్పింది. సో మీరు ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు యొక్క తీర్పునే మీరు ధిక్కరిస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. చాలామంది పిటిషన్స్ పెట్టుకున్నారు దానికి. సో అలా అందుకోసమని పిటిషన్స్ వేస్తే బాంబే హైకోర్టు ఏం చేసింది అంటే ఈ రిజర్వేషన్స్ 16% నుంచి 12 to 13% చేయమని చెప్పడం అనేది జరిగింది. 12 నుంచి 13% తగ్గించండి, రిజర్వేషన్స్ ఇవ్వడం మాత్రం కరెక్టే, అది మంచి డెసిషన్ అని చెప్పడం అనేది జరిగింది. సో బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ డెసిషన్ మీద మన తాలూకా పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎక్కడం అనేది జరిగిందండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు నడవడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టులో 50% క్యాప్ అనేది. సో దానికి తీర్పు చెప్తూ ఈ బెంచ్ ఏదైతే ఉంటుందో 9 జడ్జ్ బెంచ్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉంటుందో అది స్టేట్స్ యొక్క వ్యూస్ అనేది అడగడం అనేది జరిగింది. ఇట్ వాంట్ టు రీలుక్ ఎట్ దట్ ఇందిరాసాని 3 decades ఓల్డ్ ఇందిరాసాని కేసు వెర్డిక్ట్ 1992 ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మ. నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దీనిలో చెప్పారు, అది కూడా చూడండి ఒకసారి. ఇందిరాసాని కేసులో తీర్పు చెప్తూ మన తాలూకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ పెరగకూడదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్. ఒక ఎక్సెప్షన్ అనేది ఇచ్చింది. అసాధారణమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరేం చేయాలి, ఇది అనేది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్స్ అనేవి 50% పెంచకూడదని చెప్పడం అనేది జరిగింది. అయితే ఎక్సెప్షనరీ సర్కమ్స్టెన్సెస్ కింద ఈ రిజర్వేషన్ మరాఠా రిజర్వేషన్ అనేది వస్తుందా? మరాఠాస్ నిజంగా అంత సోషల్లీ అంత ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్గా ఉన్నారా? నిజంగా వాళ్ళకి 50% రిజర్వేషన్ దాటి మరి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలా అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎగ్జామైన్ చేయబోతుంది మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు అండి. దాంతోపాటు చూడండి మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది 2018లో పాస్ అయింది. దీనిలో ఏం చేశారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. సో ఇదేం చేస్తుంది, ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రెసిడెంట్కి సిఫారసు చేయడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ ఫైనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. మరి స్టేట్ లెజిస్లేచర్కి నిజంగా ఈ బ్యాక్వర్డ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించేటటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న మన కోర్టు ఏదైతే ఉంటుందో ఇది చేయబోతుందండి, ఎగ్జామైన్ చేయబోతుంది. దాంతోపాటు ఇంకొకటి చూడండి. నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే సెంటర్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ లెవెల్లో ఎలాగో వీళ్ళు స్టేట్ లెజిస్లేచర్ మన తాలూకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో మరాఠాస్ రిజర్వేషన్స్ కల్పించడం కానీ లేకపోతే సెంటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మరాఠాస్ రిజర్వేషన్స్ కల్పించడం కానీ ఎలాగూ జరగదు. స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే ఉంటుందో స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ లిస్ట్లోకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇది చేసేటటువంటి అధికారం. సింపుల్గా చెప్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీ రాదు, ఒకసారి ఇలా చూడండి, ఇలా చెప్పుకుందాం ఈజీగా. మనకి 2018లో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంట్రడ్యూస్ చేశారండి. దీనిలో 2 ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో 2 ఆర్టికల్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే 338B దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే 342A.
దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 338B ఏం చెప్తుంది అంటే మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBC ఏదైతే ఉంటుందో NCBCని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్తుంది. అండ్ 342B ఏం చెప్తుంది, NCBC ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎవరండి గుర్తించాలి, స్టేట్లో ప్రెసిడెంట్ వ్యక్తి ఎవరైతే రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన గుర్తించాలని చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కోర్టు ఇంకొకటి ఏది ఎగ్జామిన్ చేయబోతుందంటే దిస్ ఆర్టికల్ 342 ఏదైతే ఉందో ఇది ఎవరికి ఇచ్చింది అధికారాలు, ప్రెసిడెంట్కి ఇచ్చింది. సో అలా అయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలకి స్టేట్ లిస్ట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ని అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎంటర్ చేసేటటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అది ఈ ఆర్టికల్ అనేది లాగేసుకుందా, ఈ అమెండ్మెంట్ అనేది లాగేసుకుందా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా కోర్టు ఏదైతే ఉంటుందో అది ఎగ్జామిన్ చేయబోతుందండి. అర్థమైందా? దాన్నే మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంతకు ఇందిరా సాని కేసు ఏంటి, మన ఇండియాలో రిజర్వేషన్ తాలూకు ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇవన్నీ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో రిజర్వేషన్ సిస్టమ్ టైమ్ అండ్ అగైన్ మనం న్యూస్లో రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనిలో చాలా న్యూస్ చూస్తూ ఉంటామండి. రిజర్వేషన్కి చాలా పేర్లు ఉంటాయి. ఇండియాలో మనం రిజర్వేషన్ని కోటా అంటాం, లేకపోతే ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం, లేకపోతే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. అసలు నిజంగా మనకు రిజర్వేషన్స్ అనేవి అవసరమా? చాలామంది చాలా డిబేట్స్ పెట్టుకుంటూ ఉంటారు, చాలా మాట్లాడుతూ ఉంటారు. సో చూడండి, ఇండియా ఈజ్ వెరీ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ. సో ఇండియాలో చాలా క్యాస్ట్లు, కులాలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి, చాలా భాషలు ఉంటాయి, చాలా కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ దీనిగా పుట్టారా? ప్రతి ఒక్కరూ పెద్ద అంటే ఈక్వల్గా ట్రీట్ చేయబడతారా? ట్రీట్ చేయబడండి. మనకి ఋగ్వేదాలో పూరుష సూక్త అనేటటువంటి ఒక సూక్త ఉంటుంది. సో ఈ పూరుష సూక్తాలో ఏం చెప్తారు అంటే వర్ణా సిస్టమ్ ఏదైతే ఉంటుందో వర్ణా సిస్టమ్ని పెట్టడం అనేది జరిగింది. సో వర్ణా సిస్టమ్ మన క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఆర్నవాలు ఋగ్వేదిక్ టైమ్స్ నుంచి మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వర్ణా సిస్టంలో ఏం చెప్పారు అంటే 4 క్యాస్ట్ల గురించి చెప్పారండి, 4 కులాల గురించి చెప్పారు. ఏంటి అంటే ఫస్ట్ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల నుంచి వస్తారు. సెకండ్ క్షత్రియాస్ భుజాల నుంచి వస్తారు. అండ్ వైశ్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొడల నుంచి థైస్ నుంచి వస్తారు. అండ్ శూద్రాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదాల నుంచి వస్తారు. సో ఇలా చెప్పడం వల్ల ఈ వర్ణా సిస్టమ్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్గా మన ఇండియన్ సొసైటీలో కంప్లీట్గా ఇదవ్వడం వల్ల, ఎన్క్రోచ్ అవ్వడం వల్ల సో మనం ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి మనం బయటపడలేకపోతున్నామండి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది రిజర్వేషన్ సిస్టమ్ గురించి అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా మరాఠా రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో మరాఠా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మేము ఇందిరా సాని కేసులో ఏదైతే 50% క్యాప్ పెట్టామో రిజర్వేషన్స్కి వీ వాంట్ టు రీకన్సిడర్ ఇట్ అనేటటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో పాస్ చేసింది. వీఆర్ ఆస్కింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు ఒపీనియన్స్ మేము కోరుకోవాలనుకుంటున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఇంతకీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది, దాంతోపాటు ఈ 50% క్యాప్ ఏంటి, ఇందిరా సాని కేసు ఏంటి అండ్ సుప్రీంకోర్టు ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదట రిజర్వేషన్ సిస్టమ్ అనేది అవసరమా సార్? మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన ఇంట్లోనే చూసుకోండి, మన మదర్ ఉంటారు, మన ఫాదర్ ఉంటారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. సపోజ్ పెద్దవాడు బాగా చదువుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, రెండవ వాడు ఇబ్బంది పడతా ఉన్నాడు, ఎకనామికల్గా ఇబ్బంది పడతా ఉన్నాడు, అప్పులు పాలైపోయాడు, సరిగ్గా చదువులేదు. ఆ టైంలో తల్లిదండ్రులు ఏం చెప్తారు, పెద్దోడా చిన్నోడు ఎవరైతే ఉన్నారో వాడు సరిగ్గా లేడు కదా, కాస్త వాడికి హెల్ప్గా ఉండు, వాడికి సరిగ్గా చూసుకో అని చెప్తారా లేదా? సో అలాగే ఇక్కడ మన సొసైటీకి, మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు ఎలా అయితే ఉంటారో సొసైటీకి పెద్దన్నలాగా తల్లిదండ్రులలాగా ఎవరుంటారండి? గవర్నమెంట్, ప్రభుత్వం అనేది ఉంటుంది. సో స్టేట్ అనేది ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం ఎంతో కొంత ఇది చేయాలి, వాళ్ళకు ఒక ఇదేదైతే ఉంటుందో అది ఇవ్వాలి. సో 2 కొడుకుల్ని సమానంగా చూడాల్సినటువంటి తల్లిదండ్రులు ఒకరిని కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వరా, వాళ్ళకి హెల్ప్గా ఉండరా అనడం తప్ప అది డిస్క్రిమినేషన్ అవుతుందా? అవ్వదు. దట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది అవుతుంది.
సో ఇద్దరి కొడుకులు సరిగ్గా ఉండాలి, హ్యాపీగా బతకడానికే కదా తల్లిదండ్రులు చెప్తారు. సో గవర్నమెంట్ కూడా ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉంటారో, సమాజంలో ఉండేటటువంటి అన్ని సెక్షన్స్ ముందుకు వెళ్ళడానికి గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకుంటుంది. దట్ ఈస్ రిజర్వేషన్, కోటా, ఎఫర్మేటివ్ యాక్షన్ లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ ముందు చూద్దాము, తర్వాత ఇందిరా సాని కేసు గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండము. సో మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దే నో ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల గురించి వాళ్ళకి తెలుసు. సో టు అచీవ్ సోషియో ఎకనమిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక పరమైనటువంటి సమానతలు అండ్ ఎకనమిక్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఎకనమిక్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయడానికి దే ఇంట్రడ్యూస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇది చేశారు. చూడండి, మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో ఉండేటటువంటి ఆర్టికల్ 14 ఇది దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో ఇది దేని గురించి మాట్లాడుతుంది? డిస్క్రిమినేషన్ పొందనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో హక్కునిస్తుందండి, రైట్? సో వీటన్నిటిని అచీవ్ చేయాలంటే ఏముండాలి? సొసైటీలో ఒక ఈక్వల్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి. సో అందుకోసం అనేవి మనకి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సొసైటీ గురించి, దాని తాలూకా డైవర్సిటీ గురించి, హోమోజీనిటీ గురించి, రిలీజియన్ గురించి, కల్చర్ గురించి, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ గురించి, వీటన్నింటి గురించి వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి ఇంకొక విషయం ఏం తెలుసు అంటే దీస్ అప్పర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో లోవర్ సెక్షన్స్ని ఎకనామికల్గా, సోషల్గా, కల్చరల్గా డిస్క్రిమినేట్ చేస్తూనే ఉంటారు అని కూడా తెలుసు. సో వాళ్ళ తాలూకా వీకర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా కండిషన్స్ని దీనిలోకి తీసుకురావడానికి మన తాలూకా ఇదేదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని సేఫ్ గార్డ్ చేయడానికి, రక్షించడానికి ఒక మెకానిజం, రిజర్వేషన్ అనేటటువంటి ఒక మెకానిజం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారు. బట్ కానీ రిజర్వేషన్స్ మన ఒరిజినల్గా రాజ్యాంగంలో ఎంతవరకు పరిమితం చేశారు అంటే కేవలం చట్టసభలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేటివ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ లోక్సభ కానీ, మీరు రాజ్యసభ చూసుకుంటే రాజ్యసభ కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, ఈ చట్టసభల్లో వాళ్ళ తాలూకా గొంతు వినిపించడానికి, వాళ్ళ తాలూకా వాయిస్ వినిపించడానికి ఏం చేద్దామని చెప్పి అనుకున్నారు? మన తాలూకా రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ప్రాతినిధ్యం అనేది కల్పించాలని చెప్పి అనుకున్నారండి. వాళ్ళని కూడా చట్టసభల్లో భాగం చేయాలని చెప్పి అనుకున్నారు. ఆర్టికల్ 334 దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ కూడా ఫర్ లైఫ్ టైం ఇచ్చారా అంటే లేదు, ఒక 40 ఏళ్ళ వరకు ఇచ్చారు. 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ కండిషన్స్ని పరిశీలించి పార్లమెంటు సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ద్వారా రిజర్వేషన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే వద్దా అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1951లో వచ్చింది. రాజ్యాంగం అమలైనటువంటి 1 సంవత్సరం దాటంగానే 1951లో ఇదైనటువంటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉంటుందో దీనిలో రిజర్వేషన్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, దాంతోపాటు గవర్నమెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో, పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా వర్తించడం అనేది జరిగిందండి త్రూ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే రిజర్వేషన్ అనేది మన అంబేద్కర్ గారికి వీళ్ళకే వచ్చిందా, అంతకు ముందు ఉందా? రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ సార్ ఇండియాలో ఎమర్జ్ అయింది అంటే జ్యోతిబా పూలే ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గర నుంచి మనకి రావడం అనేది జరిగిందండి. చెప్తాను చూడండి. అందుకే మనకి ఊరు వాడల్లోని ఎక్కడైనా ఇక్కడికి వెళ్తే మనకి జ్యోతిబా ఫూలే ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు. ఈ జ్యోతిబా ఫూలే ఏం చేశారు? హీ రిప్రజెంటెడ్ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో, విలియం హంటర్ ప్రాతినిధ్యాన్న ఇదినటువంటి హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానిలో ఈయన రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. రిప్రజెంట్ చేస్తూ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పించాలి అని మొదట ఆ ఇష్యూని లేవనెత్తింది ఎవరు అంటే జ్యోతిబా ఫూలే. సో ఈయన తాలూకా దీని ప్రకారం విలియం హంటర్ కూడా అతను కూడా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. రిజర్వేషన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. కానీ రిజర్వేషన్స్ నిజంగా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసమే మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ తాలూకా ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ తాలూకా
యూనో ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, దాంతోపాటు ఇఫ్ దే వాంట్ టు యూనో అప్రెస్ వన్ పీపుల్, సో ఎవరికైనా వాళ్ళు కంట్రోల్ చేయాలి అంటే ఇంకొక సెక్షన్ ఆఫ్ సొసైటీని వాళ్ళు ఎత్తేవాళ్ళండి. సో బెంగాల్ పార్టిషన్ కానీ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్, మనం చాలాసార్లు వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉండాలి సార్? ఈ రిజర్వేషన్ వచ్చింది కరెక్టే, ఎంతవరకు ఉండాలి ఏంటి అని చెప్పి ముఖ్యంగా ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పారో చూద్దాము, జాగ్రత్తగా వినండాము. సో 1979 నుంచి మన కథ మొదలవుతుంది. 1979లో ఏం జరిగిందండి? 1978లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉంటారో, జనతా పార్టీ ఏదైతే ఉంటుందో, జనతా పార్టీ తరపున జనతా పార్టీ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు హీ అపాయింటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్నే అది హెడ్ చేసింది ఎవరు అంటే బీపీ మండల్. అందుకే దాన్ని మండల్ కమిషన్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. బీపీ మండల్ అధ్యక్షతన 1979లో ఒక కమిషన్ ఈయన కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. సో బీపీ మండల్ అండ్ ద కమిటీ ప్లీజ్ కమ్ అప్ విత్ సమ్ రికమెండేషన్ సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ దోస్ రికమెండేషన్స్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ ఏ పబ్లిక్ ఆర్డర్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో బీపీ మండల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియా మొత్తం తిరిగారు, అండ్ ద కమిటీ మెంబర్స్ కూడా ఇండియా మొత్తం తిరిగారు. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, సోషల్లీ ఏం చెప్పుకున్నాం చూడండి, ఎకనామికల్లీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా స్టేటస్ ఏంటి అనేటటువంటి విషయం మేరకు ఇది చేయడం అనేది జరిగింది. మొత్తం అంటే ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. సో మొత్తం పరిశీలించిన తర్వాత కమిషన్ అనేది 1980లో 1980లో తన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి? మండల్ కమిటీ రిపోర్ట్ అంటాం. ఈ రిపోర్ట్లో ఏం చేశారు అంటే ఈ ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 27%, దే ఆల్మోస్ట్ ఎంతవరకు ఉన్నారు అంటే 54% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా సగం పర్సంటేజ్ 27% అనేది ఓబీసీ రిజర్వేషన్ అనేది కల్పించాలి అని మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో మండల్ కమిషన్ తన రికమెండేషన్స్ని ఇవ్వడం అనేది జరిగింది. బట్ జనతా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత కొలాప్స్ అయిపోవడం వల్ల మ్యాటర్స్ అన్నీ చాలా కాంప్లికేట్ అయిపోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? చాలా సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ గురించి మీకు ప్రోగ్రెస్ అనేది కనిపించలేదు. తర్వాత జనతాదళ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో జనతాదళ్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఈ జనతాదళ్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1989లో ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికమెండేషన్స్ని మేము ఇది చేద్దాము, రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేద్దాము అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్ తీసుకున్నారు. సో 27% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ 27% రిజర్వేషన్ అన్నారో, సో దేశవ్యాప్తంగా ఒకవైపు దేశం చీలిపోయిందండి. ఒకరు ఎలా చీలిపోయింది? రిజర్వేషన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, యాంటీ రిజర్వేషన్ని సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు కొంతమంది, ఇలా దేశం అనేది చీలిపోయింది ఇండియన్ పాపులేషన్. సో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రొటెస్ట్లు అనేవి ఎప్పుడైతే ఇండియాలో బాగా ఇదవ్వడం అనేది జరిగిందో గవర్నమెంట్ యొక్క ఈ యాక్షన్ రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ పెట్టాలి అనేటటువంటి యాక్షన్ని సుప్రీంకోర్టు ముందుకు పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో సుప్రీంకోర్టుకి పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ 27% తాలూకా రిజర్వేషన్ కాస్త 37%కి పెంచడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేశారు? ఈ 27% ఎవరికి? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కదా. ఇక్కడ ఏం పెట్టారు? 37% ఒకటి యాడ్ చేశారు. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే పివి నరసింహారావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది. సో కోర్టు ముందుకు ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించవచ్చా? రాజ్యాంగం నిజంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎకనామిక్ క్రైటీరియా మీద రిజర్వేషన్స్ కల్పించమందా అనేటటువంటి విషయం మీద కోర్టు ముందుకి క్వశ్చన్ వెళ్ళడం అనేది జరిగింది. దీనిలో సుప్రీంకోర్టు ఏ వెర్డిక్ట్ ఇచ్చిందో దాన్నే మనం ఇందిరా సాహ్ని కేసు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇందిరా సాహ్ని కేసు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దీనిలో మామూలుగా సుప్రీంకోర్టు ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకొని రిజర్వేషన్స్ కల్పించవచ్చా? మొదటిది ఫస్ట్ పాయింట్.
రెండవది రిజర్వేషన్స్ ఒకవేళ కల్పిస్తే రిజర్వేషన్స్ కంతు అదుపు లేదా ఎంతవరకు రిజర్వేషన్స్ అనేవి కల్పించవచ్చు అనేటటువంటిది 2. థర్డ్ది ఏంటి అంటే చూడండి, ఆర్టికల్ 60 క్లాజ్ 4 ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కల్పించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికి? బ్యాక్వర్డ్ క్లాసెస్కి. సో గవర్నమెంట్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా విడదీయొచ్చా అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ సభ్యులు దేశంలో ఒక సపోజ్ ఒక సొసైటీలో 100 మందే ఉన్నారనుకోండి, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, దానిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ 50 మంది ఉన్నారనుకోండి, ఈ 50 మందిలో ఒక 10 మంది ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి వాళ్ళని విడదీయొచ్చా? ఏ బేసిస్ మీద? ఎకనామిక్ బేసిస్ మీద. ఈ 10 మందికి ఎకనామికల్గా చాలా దారుణాదారుణమైన పొజిషన్లో ఉన్నారనుకోండి, వీళ్ళని అలా విడదీయొచ్చా? విడదీసి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి, స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి కల్పించవచ్చా అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ముందు ఉండడం అనేది జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తన అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ చెప్పడం అనేది జరిగిందండి. ఏం చెప్పింది చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ మొదటి ప్రశ్న, ఎకనామిక్ క్రైటీరియా మీద ఇప్పించవచ్చా అంటే ఎకనామిక్ క్రైటీరియా మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. 2, బ్యాక్వర్డ్ క్లాసెస్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా విడదీయొచ్చా అంటే విడదీయొచ్చు, అందులో తప్పేం లేదు అని చెప్పింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఇది చేయడం అనేది జరిగింది. ఏంటమ్మా అంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ని క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్గా విడదీయాలి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా. మనం ఇప్పుడు అప్లై చేసుకుంటాం కదా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, ఇవే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇలా విడదీయడం అనేది జరిగింది. ఓన్లీ నాన్ క్రీమీ లేయర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ వర్తించండి, క్రీమీ లేయర్ వారికి రిజర్వేషన్స్ అనేవి వర్తించకూడదు అని చెప్పి మనకి సింద్రాసాని కేసులో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ అనేవి ఇండియాలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ 50% క్యాప్ పెట్టడం అనేది జరిగింది. ఒక లక్ష్మణ రేఖ గీయడం అనేది జరిగింది. ఆ గీత దాటి బయటకు వెళ్ళకూడదు ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప 50% దాటి రిజర్వేషన్స్ అనేవి పెంచకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఒక లక్ష్మణ రేఖ గీయడం అనేది జరిగింది ఇన్ ద ఇందిరాసాని కేసు. ఇందిరాసాని కేసు గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మండల్ కమిషన్ కేసు అంటాము, దాంతోపాటు రిజర్వేషన్ కేసు అని కూడా మనం చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఈ పాయింట్స్ ఇందిరాసాని కేసు గురించి మాట్లాడేటప్పుడు దీస్ పర్టిక్యులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇది చేయొచ్చు. బట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది మామూలుగా, ఇప్పుడు రిజర్వేషన్ అనేది మనం నిజంగా కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎందుకు ఒక ఎగాలిటేరియన్ సొసైటీ అంటే ఈక్వాలిటీ ఉన్నటువంటి సొసైటీని నిర్మించడంలో రిజర్వేషన్స్ ఉపయోగపడతాయని కాకుండా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం మన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాడుతుండడం అనేది జరుగుతుందమ్మా. దట్ ఈజ్ ఎ మెయిన్ కన్సర్న్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ సంగతి ఏంటి సార్, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. మనకి 30th నవంబర్ 2019 ఇప్పుడు ఏం జరిగింది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర గవర్నమెంట్ దే యునానిమస్లీ పాస్డ్, దే క్లియర్డ్ ఎ బిల్ అండి, ఒక బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ బిల్? 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ మరాఠాస్కి అప్పగించాలి. 16% రిజర్వేషన్ ఎవరికి? మరాఠాస్ ఎవరైతే ఉంటారో మరాఠాస్కి అప్పగించాలి. దీస్ మరాఠాస్ ఆర్ వారియర్ కమ్యూనిటీ అండి, అండ్ ల్యాండ్ లార్డ్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు, ఎకనామికలీ వెల్ స్టేబుల్, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరిగింది. సో మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దేనిలోని ఎడ్యుకేషన్లోని అండ్ జాబ్స్లోని స్టేట్లో జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 16% రిజర్వేషన్ అనేది కల్పించాలనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. దీనికి ఎగనెస్ట్గా బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో బాంబే హైకోర్టులో చాలా పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. సో ఏమని చెప్పారు, స్టేట్లో రిజర్వేషన్స్ ఆల్రెడీ 68% దాటిపోతున్నాయి, దీనివల్ల సో ఇట్ ఈస్ వెరీ థ్రెట్ స్టేట్ యొక్క డెవలప్మెంట్కి రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకూడదు. ఎందుకు రిజర్వేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు కోరుకోకూడదు? రిజర్వేషన్ అంటే ఏంటి? మేము వెనకబడిన వర్గాలం, మాకు రిజర్వేషన్ కల్పించండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మేము వెనకబడిన వర్గాలం అంటూ ఉంటే దేశం ముందుకెళ్తుందా?
వెళ్ళదు. దట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ గుడ్. అర్థమైందా? సో ప్రతి ఒక్కరు అలా కోరుకోకూడదు. ఎవరైతే నిజంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ కూడా వాళ్ళు మాత్రమే కోరుకోవాలి. అంతేనా? రైట్. సో మన తాలూకా బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇది రిజర్వేషన్ అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇది మంచిదే, కానీ రిజర్వేషన్ అనేది 16% కాకుండా కాస్తకి తగ్గించండి. ఎంతకి 12 to 13% ఏదైతే ఉంటుందో ఇంత మేరకు తగ్గించడం అనేది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ 12 to 13% కూడా ఉంచకూడదు, ఇది ఫైనల్ అయిందండి. ఇప్పుడు ఉంచకూడదు అంటే మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కల్పించండి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత చాలామంది లాయర్స్ ఈ తాలూకా జడ్జిమెంట్ మీద ఒక 11 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి అండ్ ప్లీజ్ రివ్యూ చేయండి, ఇది కరెక్ట్ కాదు, రిజర్వేషన్స్ అనే 50% కంటే దాటకూడదు అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు పిటిషన్ పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. ఈ తీర్పు ఏదైతే ఉంటుందో మామూలుగా మళ్ళీ 12 to 13% ఇదేదైతే ఉంటుందో ఆ కేసుని విచారిస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది అంటే, స్టేట్స్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో డెసిషన్స్ మేము వెల్కమ్ చేస్తున్నాము. ఇందిరాసాని కేసు ఏదైతే ఉంటుందో 1992లో అయినటువంటి ఇందిరాసాని కేసు, అందులో పెట్టినటువంటి ఈ 50% లక్ష్మణ రేఖ లేదా 50% క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము రీకన్సిడర్ ఒక లీరుక్ చేయబోతున్నాము. అది కరెక్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు సరిగ్గా ఉందా, లేకపోతే రిజర్వేషన్స్ పెంచుదామా లేదా అనేటటువంటి డెసిషన్ అనేది తీసుకుంటాము అని చెప్పి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు అప్పగించడం అనేది జరిగిందమ్మా. ఎవరండి అప్పగించారు? సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు అప్పగించింది. అర్థమైందా? అందుకు మనకి ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి తర్వాత మీరు చూసుకుంటే తమిళనాడు లాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా 60% కూడా దాటడం అనేది జరిగింది. ఈవెన్ మీరు గమనిస్తే మనకి రీసెంట్గా ఏంటి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు, మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్ కూడా కల్పించడం అనేది స్టార్ట్ చేశారు. సో ఎందుకు మరి ఇందిరాసాని కేసు మరి క్వశ్చన్ వస్తుంది కదా సార్, ఈ 10% రిజర్వేషన్ ఆల్రెడీ 50% ఉంది, 10% అయితే 60%కి పెరిగిపోతుంది కదా సార్, మరి ఎవరు క్వశ్చన్ చేయలేదా దీని తాలూకు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి అంటే, మన తాలూకా వీళ్ళు ఎవరు ఏం చెప్పారు అంటే, మన తాలూకా పార్లమెంట్ ఏం చెప్పింది అంటే అప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఇందిరాసాని కేసు ఓన్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే 50% క్యాప్ అనేది విధించింది, కానీ ఎకనామికల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ క్రైటీరియా మీద ఎటువంటి క్యాప్ అనేది విధించలేదు అనేటటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ వచ్చిన ప్రతిసారి వీటన్నింటినీ ఒకసారి నెంబర్ వేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఆర్టికల్ 334 రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్స్, అది మనం మాట్లాడుకున్నాం. సో అమెండ్మెంట్స్ ద్వారా మారుతూ ఉంటుంది. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 15 మాట్లాడుతుంది. రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతుంది. ఓబీసీ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది, మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో మండల్ కమిషన్ తాలూకా రికమెండేషన్స్ మేరకు ఓబీసీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. 2019లో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇందిరాసాని కేసులో ఏం చెప్పారు ఏంటి అని డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. అర్థమైందా? సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే ప్రతి సబ్జెక్ట్ జిఎస్ పేపర్స్ కూడా ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మన తెలుగు భాషలో చక్కగా నేర్చుకోవచ్చు. యూ కెన్ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసేటటువంటి అవకాశం అనేది కల్పిస్తున్నాం. ప్రత్యూష మేడం నెంబర్ అది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విల్ హ్యాండిల్ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్, ఇస్రో చెప్పడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. స్పేస్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ 3లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది డీటెయిల్గా. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీని గురించి డిస్కస్ చేద్దాము, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మనకు ఎదురైనటువంటి ప్రశ్న ఏంటి, విల్ ఇస్రో బి రిప్లేస్డ్ బై NSIL,
ఇస్రో ఏదైతే ఉంటుందో ఇస్రోని మన ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఐఎల్ అనేది రిప్లేస్ చేస్తుందా అనేటటువంటి ఇది అడగడం అనేది జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తుందా అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఈ ప్రశ్న ఎవరు అడిగారు? నేను అడిగానా లేకపోతే మనం అడిగామా? ఎవరు అడిగారు? రాజ్యసభ మెంబర్ అయినటువంటి జైరాం రమేష్ గారు లీడ్ చేస్తున్నటువంటి స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇది ఇస్రోని అడగడం అనేది జరిగింది. సో దీనికి ఇస్రో ఏం సమాధానం చెప్పింది? ఇంతకీ ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటి, ఎందుకు ఇస్రో అనేది రిప్లేస్, ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. సో పైన ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అంటే, నో నా పని నాది, ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దాని పని దానిది. సో మేమేం చేయబోతున్నాం, ఇస్రో ఏం చేయబోతుంది అంటే నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో నేషనల్ సెక్యూరిటీ, దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మేము హ్యాండిల్ చేస్తాము. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాంతోపాటు స్పేస్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో స్పేస్ రీసెర్చ్, దాంతోపాటు స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. మరి ఎన్ఎస్ఐఎల్ ఏం చేస్తుందండి? కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అని చెప్పి రీసెంట్గా మనకి ఎన్ఎస్ఐఎల్ని లాంచ్ చేయడం అనేది జరిగింది 2020లో. సో ఎన్ఎస్ఐఎల్ ఏం చేస్తుంది అంటే మన తాలూకా ఈ కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, సో బయట కంట్రీస్ తాలూకా ఇవి ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం కానీ, సో ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయడం కానీ, శాటిలైట్స్ని లాంచ్ చేయడం కానీ డబ్బులు తీసుకొని, లేకపోతే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కస్టమైజ్డ్ వెహికల్స్ లాంచ్ ఇవేవైతే ఉంటాయో శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేయడం కానీ, ఇవన్నీ ఆ భారం అంతా మేమెందుకు చేయాలి? మా తాలూకా కమర్షియల్ ఆర్మ్ అయినటువంటి ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఐఎల్ చేస్తుంది. సో రీసెంట్గా ఎన్ఎస్ఐఎల్ అనేది మీ అందరికీ తెలుసు ఏంటి లాంచ్ చేసింది, మనకి అమెజోనియా అనేటటువంటి శాటిలైట్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్లో ఉండేటటువంటి శాటిలైట్, అమెజాన్ రివర్ పేరు మీదుగా దీన్ని పెట్టడం అనేది జరిగింది. ఈ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎన్ఎస్ఐఎల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు 18 అదర్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయి 18 అదర్ మనం శాటిలైట్స్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. మనం హిందూ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం. సో ఎన్ఎస్ఐఎల్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇస్రో అనేది ఏం చేస్తుంది? R&Dకి, నేషనల్ సెక్యూరిటీకి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో లైక్ చంద్రయాన్ 2 కానీ, లేకపోతే గగన్యాన్ మిషన్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి. గగన్యాన్ మిషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఈ మిషన్ గగన్యాన్ మిషన్ ఇట్ ఈస్ ఎ ప్లాన్ టు సెండ్ ఇండియన్ కాస్మోనాట్స్, నేను ఆస్ట్రోనాట్స్ అనలేదు, ఏమన్నాను? కాస్మోనాట్స్ అని చెప్పి నేను అనడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇంతకీ కాస్మోనాట్స్ అంటే ఏంటి? పీపుల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ బై ద రష్యన్ స్పేస్ ఏజెన్సీ. మనకి వీళ్ళందరూ ఎక్కడ ట్రైన్ అవుతున్నారు? రష్యాలో ట్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అది వీళ్ళని ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది టు వర్క్ ఇన్ స్పేస్. సో అందుకే వాళ్ళని కాస్మోనాట్స్ అంటాం. ఇండియన్ కాస్మోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పేస్లోకి పంపించడానికి గగన్యాన్ ప్రాజెక్ట్ అండ్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ అంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ఇస్రో చేపడుతుంది. అదర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో ఎన్ఎస్ఐఎల్ చేపట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఇస్రో ఏదైతే ఉంటుందో ఇస్రో జవాబు చెప్పడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటి వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఎన్ఎస్ఐఎల్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు దేని గురించి తెలుసుకోవాలంటే ఇన్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఇన్ స్పేస్ గురించి మీరు తెలుసుకోవాలమ్మా. సో వాట్ ఈజ్ దిస్ ఇన్ స్పేస్? మనకి రీసెంట్గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 2019 బడ్జెట్లో యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇది ఇన్ స్పేస్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ ఇన్ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇన్ స్పేస్ అంటే ఏంటండి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పి ఇది ఏదైతే ఉంటుందో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతారు. ఇట్ ఈస్ ఇన్ స్పేస్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ అండర్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో ఎందుకండి దీన్ని ఇది చేశారు అంటే ప్రైవేట్ సెక్టర్ స్పేస్ సెక్టార్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి, వీళ్ళు కూడా స్పేస్ సెక్టార్ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని లెవరేజ్ చేసుకోవడానికి ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ మూవ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్ టు యూజ్ ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇస్రో యొక్క స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే
ఉంటుందో దీన్ని ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వాడుకుంటూ వాళ్ళ తాలూకా అవసరాలకు తగినట్టుగా వాళ్ళు లాంచెస్ అనేవి చేయొచ్చు అనేటటువంటి విధంగా ఇది చేయొచ్చు. వాళ్ళ శాటిలైట్స్ అనేవి తయారు చేయాలి, లేకపోతే వాళ్ళకి తగినట్టుగా, లేకపోతే అవి లాంచ్ చేయాలంటే కష్టం కదా, లేకపోతే వాళ్ళు శాటిలైట్స్ తయారు చేసిన వాటిని లాంచ్ చేయడానికి వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పటి వరకు ఇస్రోకు ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఉండదు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వాడుకొని వాళ్ళ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా వాళ్ళు ఇది చేయొచ్చమ్మ. అర్థమైందా? సో ఈ మామూలుగా ఇండియన్ స్పేస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి ఈ ఇన్స్పేస్ ఏదైతే ఉంటుందో ఇన్స్పేస్ని తీసుకురావడం అనేది జరిగిందండి. సో ఇస్రో అనేది అప్పుడు ఏం చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డెసిషన్ మేకింగ్ అండ్ మిషన్స్ అండ్ ప్రాజెక్ట్స్, గగన్యాన్ మిషన్స్, చంద్రయాన్ 2 మిషన్స్ లాంటి మిషన్స్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్, వీటన్నింటి మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్స్పేస్కి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంటర్ చేయాలి అనేటటువంటి రికమెండేషన్ ఎవరిచ్చారు, ఏ కమిటీ ఇచ్చింది అని మీకు క్వశ్చన్ రావచ్చు. పిల్లై కమిటీ ఏదైతే ఉంటుందో పిల్లై కమిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పిల్లై కమిటీ ఏం చెప్పింది, సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రేటర్ రోల్ అనేది ఇవ్వాలి. సో ప్రజెంట్ ఉన్నటువంటి లాంచెస్ ఏవైతే ఉన్నాయో యాన్యువల్ లాంచెస్ని 15 వరకు తీసుకెళ్ళాలి, సంవత్సరానికి 15 లాంచ్లు అయ్యేటట్టు మనం ఇస్రోని తీర్చిదిద్దాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇండియన్ ఇండస్ట్రీస్కి అంత రిసోర్సెస్ లేవు. మామూలుగా మీకు ఇప్పుడు యుఎస్లో మీరు చూసుకుంటే స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, స్పేస్ ఎక్స్ లాంటి ఇండిపెండెంట్ స్పేస్ ప్రాజెక్ట్స్ ఇచ్చేయడానికి స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇది చేస్తాయి. మీకు తెలుసని అనుకుంటున్నాను, రీసెంట్గా స్పేస్ ఎక్స్ ఒక ఇది కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇండియాలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు. సో ప్రైవేట్ ప్లేయర్స్కి మనం కల్పించాల్సింది ఏంటి, ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ అనేది మనం కల్పించాలి. సో అప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రైవేట్ ప్లేయర్స్ మోర్ ఎంగేజ్ అయితే ఇస్రోకి చాలా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇస్రో అనేది వాటిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టగలదు, ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఇన్స్పేస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫెసిలిటేటర్ అండ్ రెగ్యులేటర్ అండి. దిస్ ఈస్ ఎ రెగ్యులేటర్ ఫర్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. సో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది పెంచడానికి, సో వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఇన్స్పేస్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ కిందకి రావడం అనేది జరుగుతుందండి. సో దీనిలో భాగంగా ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. 2019 బడ్జెట్లో గవర్నమెంట్ అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది ఇది చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో ఏదైతే ఉంటుందో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు కమర్షియల్ ఆర్మ్గా ఇది పనిచేయాలి అనేటటువంటి దీనిగా ఇది చేయడం అనేది జరిగింది. ఇది ఎవరి అండర్లో పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి. సో ఎందుకు ఇది అంటే మన తాలూకా ఇస్రో చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D వర్క్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్లాయిట్ చేసి దీన్ని ఎవరి కోసం ఉపయోగించాలి, మన తాలూకా ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చేయడానికి ఉపయోగించాలి. అందుకు ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా మీకు? ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటి, ఇన్స్పేస్ అంటే ఏంటి, నిజంగా ఇస్రో అనేది రిప్లేస్ అవుతుందా, వీటన్నింటికీ సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మనకి ప్రిలిమ్స్ లెవెల్లో మనకి చాలా చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓన్లీ హాఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీస్ హ్యావ్ ట్యాప్ వాటర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని పేజ్ నెంబర్ 9 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ ఎడిషన్ అమ్మ, ఢిల్లీ ఎడిషన్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఏంటమ్మా న్యూస్లోకి వచ్చింది అంటే, అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్కి గవర్నమెంట్ తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్, సో మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ సగం వాటిలో మాత్రమే మనకి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటర్ రిసోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయంట. ముఖ్యంగా ట్యాప్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో ట్యాప్ వాటర్ సప్లై అనేది అందుబాటులో ఉండడం అనేది జరిగిందంటమ్మ. సో మిగిలిన హాఫ్ ఏదైతే స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి వాటర్ సప్లై అనేది అందుబాటులో లేదంట అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. సో డిస్పైట్ ఏ 100-day campaign for 100% coverage being launched
బై ద జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ అక్టోబర్ 2020. ఏం చెప్తున్నారు అంటే మనకి అక్టోబర్ 2020లో అక్టోబర్ 2 టు బి ప్రిసైజ్ గాంధీ జయంతి రోజున మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఒక 100-డే క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగిందండి. దీనిలో ప్రకారంగా 100-డే క్యాంపెయిన్లో భాగంగా ఏంటి డిసైడ్ అయ్యారు అంటే ఈ 100 డేస్లో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ సప్లై ట్యాప్ వాటర్ సప్లై అనేది తప్పకుండా ఇది చేయాలి. సో దీనికోసం మనం యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేయాలి అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది. బట్ స్టిల్ అలా అనుకున్నప్పటికీ హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్యాప్ వాటర్ సప్లై అనేది ఇంకా అందుబాటులో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. సో ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్ <8% ఉండడం అనేది జరిగిందండి. అండ్ మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో <8% ఆఫ్ స్కూల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ హ్యావ్ ట్యాప్ వాటర్ సప్లై. ఓన్లీ 7.3 7.6 ఉండడం అనేది జరిగింది. అంతకు మించి స్కూల్స్లో వాటర్ సప్లై అంటే 100 స్కూల్లో కేవలం 7 స్కూల్లో మాత్రమే ట్యాప్ వాటర్ సప్లై అనేది ఉందంట. వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్లో <11% ఆఫ్ ద స్కూల్స్కి ట్యాప్ వాటర్ సప్లై అనేది ఉండడం అనేది జరిగిందంట. ఇఫ్ యూ లుక్ ఎట్ అస్సాం కానీ జార్ఖండ్ కానీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి మన అంగన్వాడీస్ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాల్లో కేవలం 2 to 6% ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్లో మాత్రమే ట్యాప్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో ఈ ట్యాప్ వాటర్ సప్లై అనేది ఉండడం అనేది జరిగిందంట. అంత తక్కువ అంగన్వాడీ సెంటర్స్లో ఉండడం అనేది జరిగిందంట. ఇంకా పిల్లలు ఎలా ఉంటారో చూడండి. అండ్ ఈ టైంలో మనకి ట్యాప్ వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్స్లో వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రోటోకాల్ ఏంటి? వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్. మనం థరోగా హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాష్ చేసుకోవాలి, అవును కదా. బట్ ట్యాప్ వాటర్ అనేది లేకపోతే పిల్లలు అనేవాళ్ళు ఎలా వాష్ చేసుకుంటారండి? స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ. సో కోవిడ్-19 అనేది పిల్లల్లో ప్రబలేటటువంటి అవకాశం కూడా ఉంది. రీసెంట్గా మనం ఏం మాట్లాడుకున్నాం? చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ కూడా కోవిడ్-19కి వల్నరబుల్లే. మనం ముందు చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ అనే వాళ్ళు కోవిడ్-19కి వల్నరబుల్ కాదు అనుకున్నాం. బట్ రీసెంట్గా సెరో సర్వేస్ ఏవైతే ఉన్నాయి, ఢిల్లీలో అయినటువంటి సెరో సర్వేస్, దాంతోపాటు హైదరాబాద్లో అయినటువంటి సెరో సర్వేస్ ఇవేం చెప్పాయి? ఈవెన్ యంగ్ పీపుల్ కూడా వల్నరబుల్ టు కోవిడ్-19 అని చెప్పడం అనేది జరిగింది. సో ఏది మనం ఛాన్సెస్ తీసుకోలేం. కోవిడ్-19 అయిపోయిందిలే అని మనం అనుకోలేం. ఎందుకంటే స్టేట్స్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు కోవిడ్-19 కేసెస్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది జరగాలి. సో ఈ 100-డే క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అక్టోబర్ 2న సో పోర్టబుల్ పైప్డ్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్ పర్పజెస్కి ఆ సప్లై అనేది ట్యాప్ వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ 100 డేస్ మొత్తం January 10th 2021 ఏదైతే ఉంటుందో January 10th 2021కి అయిపోతుందమ్మా. కానీ స్టిల్ మన తాలూకా స్కూల్స్లో వాటర్ సప్లై అనేది లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో February 15th కల్లా ఓన్లీ 48.5 అంగన్వాడీస్ కేంద్రాల్లో అండ్ 53.3% ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ట్యాప్ వాటర్ సప్లై అంటే సగం స్కూల్స్ అండ్ సగం హాఫ్ స్కూల్స్ అండ్ హాఫ్ అంగన్వాడీ సెంటర్స్లో మాత్రమే ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉండడం అనేది జరిగిందంట. బట్ సమ్ స్టేట్స్ అనేవి సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చూపించాయంట. దేనిలో అంటే 1.82 lakh గ్రే వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మించడం అనేది జరిగిందంట. వీటిని నిర్మించడంలో మంచిగా ముందుండడం అనేది జరిగింది అని చెప్పారు. సో సమ్ స్టేట్స్ ఈ క్యాంపెయిన్ మామూలుగా ఈ తాలూకా ట్యాప్ వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయడానికి మాకు టైం ఎక్స్ట్రా కావాలని అడిగారు. సో ఈ క్యాంపెయిన్ అనేది March 31st వరకు ఎక్స్టెండ్ చేయడం, ఈ నెలాఖరు వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఈ నెలాఖరు లోపు నిజంగా ఇంకొక 50% స్కూల్స్లో అయిపోతుందో లేదో చూడాలమ్మ. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఇదొకటి యాడ్ చేశారు, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పిక్చర్ చూడము ఓన్లీ 7 స్టేట్స్, కంట్రీలో 7 స్టేట్స్ మాత్రమే 100% ట్యాప్ వాటర్ సప్లై వాటర్ కవరేజ్ ఏదైతే ఉంటుందో స్కూల్స్లో రీచ్ అవ్వడం అనేది జరిగిందంటమ్మా. అండ్ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 3 స్టేట్స్ <15% ఉండడం అనేది జరిగింది. అంటే <15% ఆఫ్ స్కూల్స్ అండ్ అంగన్వాడీస్కి మాత్రమే ట్యాప్ వాటర్ సప్లై ఉందంట. సో ఎంత ఇబ్బందికరమైన పొజిషన్లో ఉందో చూడండి. సో ఈ 7 స్టేట్స్ చూడండి 100% కవర్: ఆంధ్రప్రదేశ్, గోవా,
తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అండ్ పంజాబ్. మన 2 తెలుగు రాష్ట్రాలు 100% వాటర్ సప్లై స్కూల్స్లో అండ్ అంగన్వాడీస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఆనందకరమైనటువంటి విషయం. లీస్ట్ కవరేజ్ ఉన్నటువంటి ఆ 3 స్టేట్స్ చూడండి, 15% కంటే తక్కువ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ ఏవైతే ఉంటాయో జార్ఖండ్. సో ఈ రిపోర్ట్ను ఉపయోగించుకొని ఆ స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా మీ అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5 థీమ్స్ ఫర్ 75th ఇయర్ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్స్కి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. పిఐబి అనాలిసిస్లో కూడా మనం మాట్లాడాం ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రిసైడ్ చేస్తున్నటువంటి నేషనల్ కమిటీ ఏదైతే ఉంటుందో దిస్ నేషనల్ కమిటీ సో 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కమమరేట్ చేయబోతున్నారు. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ గుర్తుపెట్టుకోండి. 2022 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్ రావచ్చు, 2022 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడుగుతారు. మీరు బ్లాంక్ అయిపోకూడదు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇండియా అనేది 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓకేనా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈసారి ప్రిలిమ్స్లో మీరు క్రాక్ చేసి, మెయిన్స్లో క్రాక్ చేసి, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తే నిజంగా మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. 75th ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మీరు ఒక బ్యూరోక్రాట్ అవ్వబోతున్నారు. దేశాన్ని ముందుండి మీరు నడవడం అనేది జరుగుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఏదో ఒక సర్వీస్ అనేది మీకు వస్తే మీకు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ 100 ఇయర్స్, నెక్స్ట్ 25 ఇయర్స్లో 100 ఇయర్స్ వచ్చేటప్పటికి మీరు ఏ విధంగా కంట్రీకి కంట్రిబ్యూట్ చేయాలనేటటువంటి విషయం కూడా మీకు ఇదవుతుంది. సో ట్రై టు ఈసారి గట్టిగా కృషి చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నేషనల్ కమిటీని లీడ్ చేస్తూ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ని ఇది చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇదేదైతే ఉంటుందో ఆ తాలూకా ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీటింగ్ అనేది ఇది చేయడం అనేది జరిగిందండి. ఫస్ట్ మీటింగ్ని అడ్రస్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఈవెంట్ని అడ్రస్ చేస్తూ మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే, దిస్ అకేషన్ ఆఫ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ విత్ గ్రాండియర్ అండ్ ఎంతూజియాజం. మనం దీన్ని ఒక గ్రాండియర్తో, ఉత్సాహంతో, ఎంతూజియాజంతో మన హిస్టారిక్ నేచర్ని, గ్లోరీని దృష్టిలో పెట్టుకొని మనం ఇది చేయాలి అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ బి బేస్డ్ ఆన్ పబ్లిక్ పార్టిసిపేషన్. పీపుల్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇట్ షుడ్ రివాల్వ్ అరౌండ్ 5 థీమ్స్. మొత్తం 5 థీమ్స్ ముందు ఇది తిరగాలి. 5 థీమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఏ థీమ్స్. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఫ్రీడమ్ స్ట్రగుల్, మనకు ఎంతోమంది త్యాగదనులు మన తాలూకా ఎంతో కృషి చేస్తేనే మనకు స్వాతంత్రం రావడం అనేది జరిగింది కదా. మొదట ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఐడియాస్, తర్వాత అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అచీవ్మెంట్స్, తర్వాత యాక్షన్స్ ఏవైతే ఉంటాయో యాక్షన్స్, దాని తర్వాత రిజాల్వ్ ఎట్ 25. ఈ 5 థీమ్స్ అనేవి ఆయన ఇవ్వడం అనేది జరిగింది. సో ఐడియాస్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐడియాస్, మన తాలూకా ఐడియాలజీస్ కానీ, అచీవ్మెంట్స్, ఇప్పటి వరకు మనం సాధించినటువంటి ఘనతలు కానీ, యాక్షన్స్ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి యాక్షన్స్ కానీ, రిజాల్వ్ ఎట్ 75 ఇయర్స్, 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్కి మన ఇండియాని మనం ఎలా చూడబోతున్నాం అనేటటువంటి ఒక రిజాల్వ్ తీసుకోవాలండి. సో దాని గురించి కూడా ఈయన చెప్పడం అనేది జరిగింది. సో హీ అడ్రస్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద నేషనల్ కమిటీ చైర్డ్ బై హిమ్. అండ్ దిస్ నేషనల్ కమిటీ ఈజ్ కంపోజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, వీళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ 259 మెంబర్ కమిటీ అండి. అర్థమైందా? సో దిస్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ ఎంబాడీ ద గ్లిమ్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ సనాతన్ భారత్. మన సనాతన ధర్మం, మన మనుధర్మం ఏదైతే ఉంటుందో దానిని మనం ఎంఫసైజ్ చేయాలి. దాంతోపాటు గ్లో ఆఫ్ మోడర్న్ ఇండియా, మోడర్న్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లడం అనేది జరగాలని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ స్పిరిచువాలిటీ ఆఫ్ సేజెస్ ఏవైతే ఉంటాయో స్పిరిచువాలిటీ ఆఫ్ సేజెస్ గురించి కూడా, మన ఋషుల తాలూకా ఆధ్యాత్మికత ఏదైతే ఉంటుందో దానికి కూడా పెద్దపీట వేయాలి. దాంతోపాటు స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ టాలెంట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ సైంటిస్ట్, మన తాలూకా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా టాలెంట్ అండ్ స్ట్రెంగ్త్ని కూడా మనం ఎంఫసైజ్ చేయాలి అని కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను.
సో ఇలాంటివి మనకు మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. పిఐబి అనాలిసిస్లో కూడా నేను డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైంది అని. సో రైట్, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. రేపటి నుంచి హిందూ అనాలిసిస్ కాస్త తొందరగా వస్తుంది, అంటే బిఫోర్ 12 AM మనకి 12 PM లోపలే రావడం అనేది జరుగుతుంది. 12 లోపలే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ డిఫరెంట్ సిరీస్లు కూడా మొదలు పెడదాము. సో మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇలాగే ఫాలో అవ్వండి. మీకు మా ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అక్కడ మీ డౌట్స్ని నేను క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాయ్.